మీరు ఎప్పుడైనా ఇటువంటి కండిషన్‌ని చూసారా? ఇటువంటి బేబీస్‌ని ఎప్పుడైనా చూసారా డెలివరీ అవ్వటం? ఈ కండిషన్ వచ్చేసరికి జెనెటిక్ కండిషన్ అండి. దీనిలో వచ్చేసరికి మన స్పైనల్ కార్డ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. ఈ కండిషన్‌ని ఏమంటారంటే మెడికల్‌లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని అంటారు. దీనికి గల కారణాలు ఏంటంటే మదర్ అనేది కొన్ని వాటిలో సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి వస్తాయి. దీనికి గల కారణాలు ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అండి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ మెయిన్ రీజన్ ఇదండి. నెక్స్ట్ వచ్చేసరికి జెనెటిక్ కండిషన్ అంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ మెటర్నల్ హిస్టరీ కానీ ఏదో ఒక హిస్టరీ వల్ల జెనెటిక్ పరంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ వెయిట్ అండి, ప్రెగ్నెంట్ ఓవర్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసరికి రేడియేషన్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి పెస్టిసైడ్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బేబీకి వచ్చే ఛాన్సెస్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అండి హెవీ మెటల్ ఎక్స్పోజర్స్ టాక్సిన్స్ దీనివల్ల మనకు వచ్చే ఛాన్సెస్ అనే ఉంటుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి కండిషన్‌ని చూసారా? ఇటువంటి బేబీస్‌ని ఎప్పుడైనా చూసారా డెలివరీ అవ్వటం? ఈ కండిషన్ వచ్చేసరికి జెనెటిక్ కండిషన్ అండి. దీనిలో వచ్చేసరికి మన స్పైనల్ కార్డ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. ఈ కండిషన్‌ని ఏమంటారంటే మెడికల్‌లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని అంటారు. దీనికి గల కారణాలు ఏంటంటే మదర్ అనేది కొన్ని వాటిలో సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి వస్తాయి. దీనికి గల కారణాలు ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అండి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ మెయిన్ రీజన్ ఇదండి. నెక్స్ట్ వచ్చేసరికి జెనెటిక్ కండిషన్ అంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ మెటర్నల్ హిస్టరీ కానీ ఏదో ఒక హిస్టరీ వల్ల జెనెటిక్ పరంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ వెయిట్ అండి, ప్రెగ్నెంట్ ఓవర్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసరికి రేడియేషన్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి పెస్టిసైడ్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బేబీకి వచ్చే ఛాన్సెస్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అండి హెవీ మెటల్ ఎక్స్పోజర్స్ టాక్సిన్స్ దీనివల్ల మనకు వచ్చే ఛాన్సెస్ అనే ఉంటుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి.